హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. ఏపీలో స్థానిక సంస్థల వేడి మొదలవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది అని ఒక ప్రధాన పత్రికలో ఈరోజు ఒక వార్త వచ్చింది. దాంతోపాటుగా మొన్న ఆ వార్తలోనే లోకేష్ గారు మొన్న కోఆర్డినేటర్ల సమావేశంలో మాట్లాడుతూ ఏ పార్టీ అంటే కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది అనేది కూడా ఒక కోఆర్డినేటర్ల సమావేశంలో ఆయన తేల్చినట్టుగా చెప్తుంది. దానిపైన మనోహర్ గారు కూడా రియాక్ట్ అయినట్టు ఈసారి అలా కుదరదు, గతంలో అంటే ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ధర్మం పాటించాం, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి కాబట్టి మేము 4 అడుగులు వెనక్కేసాము, కొంత తగ్గాము. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకూడదనే లక్ష్యంతో ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించాలనే లక్ష్యంతో మేము కొంత వెనకడుగేసాం, దేనికైనా తగ్గాం, అనేక అవమానాలు భరించాం, కానీ ఈసారి తగ్గే పరిస్థితి లేదు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తగ్గామని చెప్పి మనోహర్ గారు కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే జనసేనకి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అట్లానే ఉన్నాయి కొంత. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే లాస్ట్ టైం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అధికారం, ఇప్పుడు టీడీపీ కొంత కాడు వేసినట్టు చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు దాడులు కానీ రకరకాల కేసులు వాటెవర్ ఆ సందర్భంలో టీడీపీ అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా పోటీ చేయకపోతే జనసేన మాత్రం బలంగా నిలబడింది ఆ ఎన్నికల్లో. కొన్ని చోట్ల వాళ్ళు గెలిచారు కూడా. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా టీడీపీ వెనకడుగు వేసిన జనసేన అసలు మొట్టమొదటి జనసేన ఎన్నికలు నిలబడిందే స్థానిక సంస్థల ఎన్నికలు. అలాంటిది ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మన లోకేష్ గారు చెప్తున్న దాని ప్రకారం 80:15:5 ఆ రేష్ పద్ధతి, అంటే టీడీపీకి 80% సీట్లు, జనసేనకి 15%, ఇక బీజేపీకి 5% సీట్లు ఇవ్వబోతున్నట్టుగా కోఆర్డినేటర్ల సమావేశంలో లోకేష్ చెప్పినట్టుగా ఒక ప్రముఖ వార్తాపత్రికలో కథనాలు వచ్చింది. సో ఇక్కడ అసలు గొడవ స్టార్ట్ అయింది. ఈసారి కూడా 15% సీట్లకే జనసేన సర్దుకుంటుందా అనేదే ప్రధానమైన సమస్య. అయితే ఈ ఫార్ములా ఇప్పుడు వర్తించదంటూ జనసేన చెప్తుంది. ఎందుకంటే గతంలో అయితే ఒప్పుకున్నాం, కానీ ఇప్పుడు ఒప్పుకోం. ఎందుకంటే అంతకుముందు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములా అప్లై చేస్తే జనసేనలో కష్టపడి పనిచేసే వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరకకపోవచ్చా? మరి ఈ కూటమిలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయా? నాదెండ్ల వ్యాఖ్యలు దేనికి సందేశం, దేనికి సంకేతం? నాదెండ్ల వ్యాఖ్యలు, లోకేష్ గారి వ్యాఖ్యలు దేనికి సంకేతం? అంటే ఇంకా కూటమి ఇలానే ఉండాలి, కూటమిలో ఇప్పటికీ బలమైన పార్టీ టీడీపీయే, జనసేన పెద్దగా బలం పుంజుకోలేదు అనే విధంగా లోకేష్ వ్యాఖ్యలు చేస్తున్నారా? అసలు ఏం జరగబోతుంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో? కూటమి కలిసి ఉండబోతుందా? కూటమిలు కలిసి ఉంటే ఎంత శాతం సీట్లతో ఉండబోతుంది అనేది ప్రధాన చర్చ. దీనిపైన ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. సో దీనిపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ విశ్లేషకులు శ్రీనివాస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ అంటే ఈసారి కూడా అంటే ఒక పత్రికలో, ప్రధాన పత్రికలు వచ్చింది, వేరే వేరే పత్రికల్లో వస్తే సరే అనుకోవచ్చు, కానీ కొంత టీడీపీకి అనుకూలంగా ఉండే పత్రిక టీడీపీ పత్రిక అని చెప్పుకునే ఆంధ్రజ్యోతిలోనే మనకు అలా కథనం చూసాం. 80:15:5 ఆ రేషియోలో సీట్ల సర్దుబాటు ఉండబోతుంది, అందరు రెడీ అయిపోండి అని చెప్పి ఆ వార్త మనం ప్రధానంగా చూసాం. అంటే ఒక పక్కన మనోహర్ గారేమో గతంలో అంటే ప్రభుత్వ వ్యతిరేకత చీల్చకూడదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక అడుగు వెనక్కేసాం, ఈసారి మాత్రం అస్సలు తగ్గేది లేదని చెప్తున్నారు. మరి లోకేష్ గారికి మనోహర్ కౌంటర్ ఇచ్చినట్ట ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి స్థానిక సంస్థలకు వెళ్తాయా? ఏం జరుగుద్ది అంటారు? అంటే ముందుగా ప్యానల్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఎన్నికలకు ముందు, సార్వత్రిక ఎన్నికల ముందు ఒక ఉమ్మడి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసింది. అయితే ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే దానికి తావు లేకుండా ఇప్పుడు 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీ, అలాగే ఒక 10 ఏళ్ళు సీనియారిటీ ఉన్న జనసేన పార్టీ కూడా ఈ గోలకు పోల. వాళ్ళ నాయకత్వం మాత్రం చాలా మనస్ఫూర్తిగానే కలిసిపోయింది. అయితే క్షేత్రస్థాయిలో కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. ఎలా వచ్చినాయి అని అంటే, ఇప్పుడు టీడీపీకి సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న కార్యకర్తలు ఉంటారు ఎక్కువగా, అలాగే జనసేన కూడా ఒక దశాబ్ద కాలం నుంచి ఉన్నారు. వారిలో ఎక్కువగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ కూడా ఏదో ఒక ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. అందరినీ సాటిస్ఫై చేయటం అనేది ఏ రాజకీయ పార్టీ కూడా వీలు కాదు. ఇప్పుడు అలాగే అందుకని ఎవరు తగ్గారా, ఎవరు ఇదారా, సర్దుకుపోయారా అనే దానికంటే కూడా ఒక 2 లక్షలతో ఒక సజావుగానే జరిగింది. వాళ్ళ కూటమి ఎలక్షన్లో ఘన విజయం సాధించారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా విజయం సాధించింది. జనసేన అనేది ఇప్పుడిప్పుడే అది క్షేత్రస్థాయిలో ఒక పునాదులు ఏర్పరచుకుంటా ఉంది, ఇక పూర్తిగా రాలేదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ప్రతి గ్రామంలో కూడా బలమైన క్యాడరు, ఒక స్ట్రక్చర్, ఒక పునాది ఉంది. జనసేనకి ఇప్పుడిప్పుడే, ఎందుకంటే మన ఇటీవల సభ్యత్వం ప్రారంభించినప్పుడు కూడా ఒక 24 లక్షల సభ్యత్వాలు అయినాయి. అంటే అది చిన్న విషయమే కాదు, మంచి ఒక లెక్కించదగిన ఇదే.
ఆ క్షేత్రస్థాయిలో పునాదులు ఏర్పరచుకునే ఈ టైంలో ఇక ఇప్పుడు లోకల్ బాడీస్ టైంలో వాళ్ళు కూడా కొంచెం సహజంగా ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే అంతిమ లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు కూటమి ఒక ఉమ్మడి లక్ష్య కూటమిలో భాగస్వామిగా ఉన్నా కానీ ఎప్పటికైనా జనసేన పార్టీ కూడా అధికారంలోకి రావాలని ఆశిస్తూ ఉంటది. అంటే వాళ్ళ నాయకుడు పదే పదే చెబుతున్నారు కానీ నేను అధికారం కోసం రాలేదు, కులం కోసం రాలేదని కార్యకర్తలకి ఎమ్మటునే నాయకులకి ఆ ఆశ అధికారాన్ని అనుభవించాలి, అధికారంలో ఉండాలి అనే ఒక ఇది మాత్రం బలంగా ఉంది. ఆ క్రమంలోనే ఇలాంటివి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో చూస్తే తెలుగుదేశం శాసనసభ్యులు గెలిచిన చోట కొంచెం జనసేన క్యాడర్ ని కొంచెం నిర్లక్ష్యం చేయటం, అదే జనసేన శాసనసభ్యుల దగ్గర తెలుగుదేశం క్యాడర్ ని నిర్లక్ష్యం చేయటం అనేది చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. దానికి నెల్లిమర్ల, పిఠాపురం ఇట్లాంటి వాట చాలా చూస్తా ఉందండి, జరుగుతూ ఉంది. అయితే ఇది క్షేత్రస్థాయి వరకే పరిమితమైంది కానీ ఇది రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీల మధ్య ఒక అపోహలు తలెత్తడానికి కానీ ఆ పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నం చేసేంత తీవ్రత స్థాయిలో అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే మనకి ఇప్పుడు ఈ పూర్తి కాగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతామని చెప్పి ప్రభుత్వం కూడా భావిస్తాము. ఇప్పుడు ఈ లోకేష్ గారు వాళ్ళ అంతర్గత సమావేశంలో పబ్లిక్ మీటింగ్ కూడా కాదు చెప్పారు 80:15:5 రేషియోలో మేము పోటీ చేస్తామని. అది ప్రాక్టికల్ గా వాస్తవంగా అంత చేస్తామని చెప్పారో లేకపోతే వాళ్ళ కార్యకర్తల్లో అసంతృప్తి ప్రబలకుండా చెప్పారో అది జరిగింది వాళ్ళ అంతర్గత సమావేశంలో. అయితే ఈ రోజున నాదెళ్ల మనోహర్ గారు కూడా ఆయన అంతా ఉద్దేశపూర్వకం నేను చెప్పలేదు, దాన్ని ఎవరో అడిగితే ఒక విలేకరి దానికి కౌంటర్ ఇచ్చారు, చెప్పారు వారు ఇట్లా మేము కూడా మా బలాన్ని గుర్తించే చేస్తాం, అప్పట్లో మేము ఏదో సర్దుకుపోయాము అని చెప్పారు. అయితే అది అది చెప్పాల్సిన అవసరం కూడా ఉంది, లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి అది పెరుగుతుంది. అంత మాత్రం చేత మేము అంతా చేస్తామంటే తెలుగుదేశం బలంగా ఉన్న దగ్గర మేము చేస్తాము అని అన్నా కానీ వాళ్ళు ప్రాక్టికల్ గానే ఆలోచిస్తారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవల కాలంలో చూస్తుంటే వారి ఆలోచన చాలా వాస్తవ దృక్పథంతోనే సాగుతుంది. చంద్రబాబు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ వీళ్ళందరి మధ్య మంచి అవగాహనే ఉంది. అది వాళ్ళ కార్యకర్తల్ని సంతృప్తి పరచడానికి మాత్రమే చేశారని నేనైతే భావిస్తున్నానండి. చివరిలో వచ్చేటప్పటికి ఎందుకంటే ప్రభుత్వం సజావుగా సాగాలంటే సంస్థలు కూడా సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన మాదిరిగానే ఘన విజయం సాధించాల్సిన అవసరం ఉంది, అవసరం అనివార్యత ఉంది. లేకపోతే అది రేపు రాబోయే 2029 ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని స్థానిక సంస్థలు కూడా అదే స్థాయి విజయం సాధించాలి. ఆ స్థాయికి కొంచెం తగ్గినా కానీ మళ్ళా ప్రతిపక్షాలు ఒక పై చేయి. ఇటీవల కాలంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చేసి అన్ని టూర్లు చేస్తున్నారు, బాగా ఎక్కువగానే ఉంటున్నారు. ఈ స్థాయిలో ఇంకా వీళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. అందుకని అది నేనైతే నా వ్యక్తిగతంగా అనుకుంటాం ఏంటంటేనండి, కార్యకర్తల్లో అసంతృప్తి ప్రబలకుండా వాళ్ళలో ఒక ఇదైన తిరుగుబాటు ధోరణులు రాకుండా ఉండటం కోసం మనోహర్ గారు చాలా కీలకమైన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి తర్వాత అతడి ప్రాధాన్యత పార్టీలో మనోహర్ గారికే ఉంది. అట్లా అని అనుకున్నా కానీ రేపు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఇద్దరు కూడా వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగానే పోతారని నేనైతే అనుకుంటున్నానండి. ఇది పొత్తు విచ్ఛిన్నానికి కానీ పొత్తు మధ్య ఉన్న కూటమి పార్టీల మధ్య ఉన్న బంధాన్ని బేటలు మార్చే దిశగా పోతుందని నేనైతే అనుకోవటం లేదు సార్. రైట్ అండి, రైట్. సో మొత్తానికైతే అంటే గతంలో కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది, సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ఇట్లానే ఒక పేలర్ వచ్చింది. ఏంటంటే దాదాపు 20-25 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ఒక వార్త వచ్చింది. అప్పుడు కూడా జనసేన నాయకులందరూ చాలా తీవ్రంగా స్పందించారు. 25 స్థానాల్లో మేము తగ్గం అసలు అది ఇది అన్నారు. సీన్ కట్ చేస్తే 21కే పోటీ చేశారు. కాబట్టి ఈసారి కూడా 15 అని లోకేష్ గారు చెప్తున్నారు, 15% అని ఇప్పుడు అది ఇది అంటారు. కానీ చివరికి అంతే అయిద్దేమో అన్న ఆలోచన కూడా కొంతమంది జన సైనికుల్లో ఉంది. సో అంటే ఈ అంశంతో పాటుగా వైసీపీ పరిస్థితి ఎలా ఉంది స్థానిక సంస్థల్లో? ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా యునానిమస్ కాకూడదు, ఏకగ్రీవం అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అన్ని చోట్ల వైసీపీ బలంగా ఉండాలని చెప్పారు. సో ఈ టీడీపీ జనసేన కుమ్ములాటలతో వైసీపీ ఉన్న బలపడే అవకాశం ఉంటుందా? మనతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారు. విజయభాస్కర్ రెడ్డి నమస్తే అండి. నమస్తే సార్. సో ఈ జనసేన టీడీపీ మధ్య ఈ గొడవ వైసీపీకి ఏమైనా ప్లస్ అవుతుందా? స్థానిక సంస్థలకి మీరు ఎలా రెడీ అవుతున్నారు అసలు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అనుకున్నా, కొట్టుకున్నా, లేకపోతే
క్షేత్రస్థాయిలో వాళ్ళ పరిస్థితులు గమనించకుండా మాట్లాడుకున్నా మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ముగ్గురు వచ్చి కలిసి పోటీ చేసిన, నలుగురు వచ్చి కలిసి పోటీ చేసిన, మేమైతే మా పార్టీ పరంగా మేము పోటీ చేస్తాం. మా క్యాడర్ ఏదో మాకుంది, మాదేదో ప్రశాంతంగా మేము ఎన్నికలు జరగడానికి మేము సహకరించే పరిస్థితిలో ఉంది. ఇకపోతే ఇవాళ నాదెళ్ల మనోహర్ గారు ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారు? కూటమి బలోపేతాన్ని మేము విచ్ఛిన్నం కాకుండా మేము సీట్లు అడుగుతామని ఒక మాట. మళ్ళీ అదే నేపథ్యంలో కంటిన్యూషన్ జగన్ అభిప్రాయం చెప్పండి సార్. మా అభిప్రాయం మేము చెప్తాం. మేము చెప్పేదంటే చేస్తాను, నేను నిలబడతాను అంటాడు. ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్మీని పంపిస్తేనే నేను పోటీ చేస్తాను రోజుకో మాట చెప్తారు కదా, అది చెప్పండి. వేణుగోపాల్ గారు ఆగండి వేణుగారు వేణుగారు ఉండండి, మీరు కూడా మాట్లాడదు. వేణుగారు ఒక్క నిమిషం ఆగండి. వేణుగోపాల్ గారు మిమ్మల్ని మాట్లాడద్దంట్లా. మేము మా పార్టీ పరంగా మేము చెప్తున్న అభిప్రాయం ఏంటంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు కలిసి వస్తారా, విడివిడిగా వస్తారా, లేకపోతే మూడు ముక్కలుగా వస్తారా అనేది మాకు సంబంధం లేని విషయం. కాబట్టి నేను మీకు ముందే చెప్పాను అన్నమాట. ఇక రెండో విషయం ఏంటంటే ఈ రోజున నాదెళ్ల మనోహర్ గారు ఏం మాట్లాడారనేది యాంకర్ గారు సాయి గారు అడిగారు. నేను దానికి చిన్న వివరణ కూడా చెప్తున్నా. మనోహర్ గారు ఏం చెప్పారు? ఏది ఏమైనా ఒక అడిగి వెనక్కి తగ్గైనా కూటమిని విచ్ఛిన్నం కాకుండా చూసుకుంటా ఉన్నాడు. అదే నేపథ్యంలో మళ్ళీ ఏమన్నా 2024లో ఏదో ఒక అడిగి వెనక్కి 4 అడుగులు వెనక్కి తగ్గి 21 సీట్గా పరిమితం అయ్యాము. ఈ స్థానిక ఎన్నికల్లో మేము క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెనక్కి తగ్గే పరిస్థితి లేదు అని మేము అనుమానం లేదు కదండి వేణుగోపాల్ గారు. మీరు ఒకసారి ఒక మాట గమనించండి. జగన్ గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయినప్పుడు పరిస్థితి ఆగండి మాట్లాడదాం. వేణుగారు ఒక్క నిమిషం. వేణుగారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు మాట్లాడదాం ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు మాట్లాడదాం, ఆ టాపిక్ మాట్లాడదాం. ఒక్క నిమిషం ఆగండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి, మేము అభ్యంతరం పెడితే అప్పుడు అడగండి. ఇప్పుడు మీ పార్టీ మా పార్టీ పోటీ కాదు ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు ఆయన అన్న మాటకి అభిప్రాయాన్ని భేదాభిప్రాయాలు వస్తాయా, కూటమి ఏమన్నా విచ్ఛిన్నం అవుతుందా అనేది సాయి గారు అడిగారు. విచ్ఛిన్నం అవుతుందో కాదు మాకు సంబంధం లేదని చెబుతున్నాం. విచ్ఛిన్నం అయినా మాకు సంబంధం లేదు, విచ్ఛిన్నం కాకపోయినా మాకు సంబంధం లేదు. దానివల్ల మాకు లాభపడేది అంతకన్నా లేదు, మా పార్టీకి కొత్తగా వచ్చి చేరేది అంతకన్నా లేదు. ఇప్పుడు వాస్తవంగా జనసేన పార్టీ 12 సంవత్సరాల సర్వీసు, తెలుగుదేశం పార్టీ 82 నుంచి 83 నుంచి నేటి వరకు 40 సంవత్సరాల చిల్లర అభిప్రాయం ఉంది. వాళ్ళకి ఎంతో ఓట్ పర్సెంటేజ్ వాళ్ళది స్టాండర్డ్గా ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ 2 పార్టీలు ప్లస్ బీజేపీ పార్టీ కూటమి కలిసినప్పుడు మీరు వాళ్ళకి అదేం షేర్ ఇస్తారో, 5 షేర్ ఇస్తారో, 10 షేర్ ఇస్తారో, లేకపోతే మొత్తం టీడీపీ నిలబడుతూ, లేకపోతే 50-50 జనసేన టీడీపీ నిలబడుతూ, మాకైతే సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే పార్టీని నమ్ముకున్నటువంటి క్షేత్రస్థాయి పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకైనా, ఈవెన్ టీడీపీకైనా, జనసేనకైనా, వైఎస్ఆర్సీపీకైనా, బీజేపీకైనా క్షేత్రస్థాయిలో ఇప్పుడు మా ప్రాంతంలో ఉందండి. పోయినసారి ఇక్కడ కొంత టీడీపీ వల్ల మా సత్తెనపల్లిలో ఒక వార్డు గెలిచాడు, 7వ వార్డు జనసేన క్యాండిడేట్ గెలిచాడు. దమ్మాల ముప్పాల మండలంలో దమ్మాలపాడులో హోరాహోరీ పోటీ జరిగితే జనసేన క్యాండిడేట్ గెలిచాడు. అట్లాంటి క్యాడర్ ఉన్న చోట ఉద్దేశించి నారాయణ మనోహర్ గారు చెప్పారు. అంటే లోకేష్ గారు 80%, 15%, 5% అని అన్నారని చెప్పారు. లోకేష్ గారు ఏదన్నారో లేకపోతే ఎంత ఇస్తారో తెలియదు, కానీ నా అభిప్రాయం అయితే స్థానిక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ప్రయత్నం చేయాలి ఏ పార్టీ అయినా. రైట్ అండి. మనతో పాటు టీడీపీ రాష్ట్ర నాయకులు కిషోర్ కొర్రపాటి గారు ఉన్నారు. నమస్తే అండి. సో అంటే చంద్రబాబు మీరు చూసే ఉంటారు లోకేష్ గారి స్టేట్మెంట్. దాంతోపాటు నెల 27 నుంచి ఇంటింటికి కార్యక్రమం మీద కూడా మొదలు పెట్టబోతున్నారంట. సో అంటే ఏంటి దాదాపుగా అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నారా జనసేన బలం ఇంతే ఉంది, గత ఎన్నికల్లో ఎంత ఉందో ఈసారి కూడా అంతే ఉంది, జనసేన పెద్దగా ఏం పెరగలేదు కాబట్టి మేము వాళ్ళని 15 సీట్లకే ఇస్తున్నామని ఇండైరెక్ట్గా చెప్తున్నారు, లేకపోతే వాళ్ళ బలాన్ని అక్కడితో ఇక నొక్కేసే ప్రయత్నం జరుగుతుందా? ఏంటి లోకేష్ గారి వ్యాఖ్యలకు అర్థం? దాంతోపాటుగా
మనోహర్ గారు ఈసారి తగ్గేదే లేదని చెప్పినట్టు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఈ రెండింటిని ఏమన్నా కాంట్రవర్సీ నడుస్తుందా ఇంటర్నల్గా? సార్, ఈ రోజున మీరు మాట్లాడిన దాని ప్రకారం చూసుకుంటే ఒక పత్రికా కథనం ప్రకారం ఈ విధంగా నిష్పత్తి అనేది డిసైడ్ చేశారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కానీ దాంట్లో ఏముందో మీరు సరిగ్గా చూడండి. 85, 15, 5 అంటే 15 సీట్స్ కాదు సార్, అది పర్సంటేజ్ పరంగానే ఉంది. సో ఇక్కడ ఎక్కడా కూడా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ కాలేదు. ఎందుకు అంటే నిన్నే పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స చేయించుకొని ముంబై నుంచి నిన్నే ఆయన ఇదయ్యారు. సో వచ్చిన తర్వాత రేపు ఎల్లుండో కూర్చుంటారు. దాన్ని బట్టి ఏ ఏరియాలో ఎలా ఉంది, బలం ఎలా ఉంది, ఏంటి కదా. ఎందుకంటే ప్రతి రోజు కూడా సర్వేలు ఏ విధంగా ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రతి ఏరియాలో కూడా ఇంచున ప్రతి ఇంటికి కూడా సర్వేలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. గత 4-5 నెలల నుంచి కూడా ఏ విధంగా ఉంది కూటమి బలం అనేది, ఏ విధంగా ఉంది, సంక్షేమ పథకాలు కరెక్ట్గా చేరుతున్నాయి లేదా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దుష్ప్రభావాలు ఏ విధంగా ప్రజలు లోబడ్డారు, ఈ ఏరియాలో ఎట్లా ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చ అనేది జరుగుతూనే ఉంది సార్. సర్వే అనేది కూడా జరుగుతూనే ఉంది. దాన్ని బట్టి డిసైడ్ చేసే బాధ్యత అనేది ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే మాధవ్ గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ముగ్గురు సమక్షంలో వాళ్ళు తీసుకున్న చర్యలు, వాళ్ళు తీసుకున్న డిసైడ్ దాన్ని బట్టి కూడా ఉంటుంది సార్. అంతేగాని ఈ రోజున ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టుగా ఏదైనా ఒకటైతే నిజం సార్, కూటమి ప్రభుత్వంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది అత్యంత వైభోగంగా వెళ్ళబోతుంది. అభివృద్ధి కూడా 100% మంచిగా జరుగుతుంది. సంక్షేమాలు కూడా కరెక్ట్ గా గెలబోతున్నాయి. దాన్ని చెడగొట్టడం కోసం వైఎస్ఆర్సీపీ కూడా ఎప్పుడు కూడా నేను చెప్పేది పరిస్థితిలో ఉంది. ఏ పార్టీ అయినా సరే ఫైనల్ వాళ్ళ ఎజెండా ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లోకి అధికారం చేజిక్కించుకొని అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వైసీపీ రాయించిందా? అంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో వైసీపీ రాయించిందా? కాదు కిషోర్ గారు, మీరు చెప్పండి. కిషోర్ గారు, మీరు టాపిక్ కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అసలు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ఆర్టికల్ కి వైసీపీకి ఏంటి సంబంధం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా, మీరు అవగాహన చేసుకుని మాట్లాడాలి. మీరు చెప్పండి. వైసీపీకి ఇప్పుడు మీరేమన్నారు? దీనికి వైసీపీ ఇచ్చేస్తుంది, కూటమి నిత్యం చేస్తుంది, వైసీపీ ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. లోకేష్ గారు కోఆర్డినేటర్ లో మాట్లాడిన సమావేశం సందర్భంగా వచ్చిన వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆంధ్రజ్యోతి మీ పార్టీకి అనుబంధంగా ఉండే పత్రిక. ఆ పత్రికలో వచ్చిన ఆర్టికల్ కి వైఎస్ఆర్సీపీకి ఏంటి సంబంధం? నేను అదే చెప్తున్నా. మీరు పూర్తిగా నేను ఏం చెప్తున్నా మీరు అర్థం చేసుకోవాలా. ఆల్రెడీ దానికి నేను ఆన్సర్ చెప్పేశా. దానికి నేను ఆల్రెడీ మీకు సమాధానం చెప్పా. నేను చెప్తుంది ఏంటి, ఇంతకుముందు ఎవరైతే ఆయన వైఎస్ఆర్సీపీ యొక్క ఆయన విశ్లేషకులు ఉన్నారో ఆయన కలిసి ఆన్సర్ చెప్తున్నా. నేను మొదలు చెప్పింది మీరు వినకుండా ఇంకా ఆంధ్రజ్యోతి దానికి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాను. మీరు అర్థం చేసుకున్నారు లేదు? మీరు నేనైతే మాట్లాడతాను, మీరు అర్థం చేసుకోవాలి. మీరు క్వశ్చన్ కి అర్థం చెప్పి మీరు కుట్ర అన్నారు. సంబంధం అడుగుతాను నేను. మీరు దానికి కుట్ర అంటున్నారు. కుట్రకి దీనికి ఏంటి సంబంధం అడుగుతాను నేను. మొట్టమొదటిగా మీకు ఏం చెప్పాను సార్, 80%, 15%, 5% అని చెప్పి ఇచ్చారు. అది ఒక పత్రికా కథనం ప్రకారం వచ్చింది. దాని గురించి పూర్తిగా కూడా సమాచారం అనేది ఒక 2-3 రోజుల్లో ఎవరైతే ఉన్నారో కూటమి యొక్క పెద్ద నాయకులు కూర్చుని మాట్లాడతారు, దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. మీకు ఆల్రెడీ చెప్పేసి ఆన్సర్ పేపర్ లో వచ్చింది గాలి వార్త కన్ఫర్మ్ చేస్తారంటే ఆ పేపర్ లో వచ్చింది గాలి వార్త మీ ఉద్దేశం? ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను. నేను అడుగుతున్నదే, మీరు కన్ఫర్మ్ చేస్తారంటే ఆ పేపర్ లో వచ్చింది గాలి వార్త కాదు కదా. కన్ఫర్మ్ అయిపోయింది. రేపు పొద్దు నుంచి సీట్లు కూడా డిసైడ్ చేసి చెప్పారు సార్. వాళ్ళు చేయలేదని కూడా చెప్పలేదుగా. మరి అంతే కదా, మరి చేయలేదు కూడా చెప్పండి. దానికి మీరు 50% ఇందులో నీళ్లు ఉన్నాయి లేవు రెండు కూడా 50% మీరు 50% దాని మీద వాదన నడుతున్నారు. మీరు నేను మాట్లాడుతుంది దానికి వైసీపీ కుట్ర అంటున్నారు. దానికి ఏం సంబంధం? దానికి వైసీపీ కుట్ర అనలేదు. మీరు మళ్ళీ అర్థం చేసుకోవట్లా. నేను ఏ ఆన్సర్ చెప్పి మీరు అర్థం చేసుకోండి. దానికి ఆన్సర్ చెప్పేశాను. ఒక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో దాని గురించి ఎక్కడెక్కడ ఏ ఏరియాలో సర్వే రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నది, తర్వాత లేదంటే మనోహర్ గారు అన్న మాటలు ఏమిటి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, చంద్రబాబు గారి ఆలోచన ఉంది, పూర్తి స్థాయిలో 2-3 రోజుల్లో బట్టబయలు అవుతుందని చెప్తున్నాను మీకు. చెప్పలేదు నా విషయం. నేనే చెప్తున్నా. ఇప్పుడు ఇందాక ఎవరైతే ఈయన మాట్లాడుతున్నారో ఆయనకి ఆన్సర్ చెప్తున్నా నేను. మీరు అర్థం చేసుకోవాలి సార్ నేను ఏం మాట్లాడుతున్నాను అన్నది. మీరు ఊరికి ఆవేశంగా మాట్లాడితే మా ముగ్గురు యొక్క నిర్ణయం ఒకటే. రేపొద్దున కూటమిలో గనక ఏదైతే సీట్లు సర్దుబాట్లు అయినా ఏం జరిగినా సరే మా ఎజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రమే. ఏదైతే రాష్ట్ర 5 సంవత్సరాల్లో వైసీపీ వల్ల విధ్వంసం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ
గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈ రోజున మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే దుష్ప్రభావాన్ని గట్టిగా ఎదుర్కొని ముందు అత్యంత మెజారిటీతో రేపు పొద్దున కూడా గెలవబోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి నేను చెప్తున్నాను మీకు. అది నేను చెప్పేది. మీరు మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు, నేనేం చెప్పను సార్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సార్వత్రిక ఎన్నిక రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీతో గెలవబోతుంది. కనీసం డిపాజిట్లు కూడా దొరకలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మనం చూడబోతున్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాలు ఏ విధంగా విధ్వంసాలు చూశారు, ఏ విధంగా శవ రాజకీయాలు చేశారు, ఏ విధంగా దుష్ప్రభావాలు బయటికి వెళ్ళగక్కారు. నిన్నగాక మొన్న చంపితే తప్పేంటి, పాపం చిన్నపిల్లడు తెలియక, అంటే చిన్నపిల్లడు చంపితే తప్పు కదా, ఇలాంటి ఎన్నో రకాల జనాలు చూస్తున్నారు. మావిగన్ అనేది, అమరావతి అనేది కూడా వాళ్ళకి ఎంత అత్యంత ప్రభావం చూపిస్తూ పోతున్నది మనకు వచ్చే ఎన్నికల్లో తెలియబోతుంది. మనతో పాటు జనసేన రాష్ట్ర నాయకులు తిరుత్తని వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. సో గత ఎన్నికల్లో కూడా, అంటే సార్వత్రిక ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి పేదర్సే వచ్చినాయి. అంటే జనసేన 20-25 స్థానాల్లో పోటీ చేస్తుంది అనే వార్తలు వచ్చినాయి. అప్పుడు జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. అంత తక్కువ స్థానాల్లో మేము ఎందుకు పోటీ చేస్తాం, బలంగా పోటీ చేస్తామని చెప్పారు. కానీ సిచ్యువేషన్ అంతే అయింది, దాదాపు 21 స్థానాల్లో పోటీ చేశారు. అయితే ఈసారి కూడా, అంటే అప్పుడు ఏం చెప్పారంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక విధ్వంసకర పాలన నడుస్తుంది, దాన్ని ఎలాగైనా ఆ పాలనని తుదముట్టించాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం, దీనికోసం ఒక అడుగు వెనక్కి వేస్తామని చెప్పి మీ నాయకులే చెప్పారు. అదే మనోహర్ గారు ఈసారి కోట్ చేస్తున్నారు. అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పని పరిస్థితుల్లో వెనక్కి తగ్గాం, ఈసారి ఆ పరిస్థితులు ఉండవు, తగ్గేదే లేదని చెప్పి కొంత గట్టిగానే మనోహర్ గారు చెప్తున్నారు. సరే, అది కార్యకర్తలను సాటిస్ఫై చేయడానికి వాటెవర్ చెప్తున్నారు. కానీ ఒక పక్కన లోకేష్ గారు ఒక పార్టీ మీటింగ్లో దాదాపుగా 80% టీడీపీ పోటీ చేస్తుంది, 15% జనసేన, 5% బీజేపీ కేటాయిస్తామని చెప్పినట్టుగా వార్తలు కనిపిస్తూ ఉంది. సో అంటే మరోసారి 15% సీట్లకి మీరు సిద్ధమేనా? సాయి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న నాయకులకి, విశ్లేషకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. సాయి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా పిఎస్సి చైర్మన్ ఆదల మనోహర్ గారు కానీ ఒకటే చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం 1-2 సార్లు త్యాగం చేయడం జరిగింది జనసేన పార్టీ. ఏదైతే 2014లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఎటువంటి పరిస్థితులను అరాచకం చేసే పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ రాష్ట్రంలో రాకూడదు, ఈ రాష్ట్రంలో ఎంటర్ కాకూడదు అని చెప్పేసి ఆ రోజు 2014లోనూ పవన్ కళ్యాణ్ గారు అడ్డుకోవడం జరిగింది వైఎస్ఆర్సీ పార్టీని. ఆ అడ్డుకున్న తర్వాత మళ్ళీ 2019లో ఏదైతే కూటమికి మా పార్టీకి జనసేన పార్టీకి పొత్తు కుదరక వైఎస్ఆర్సీపీ వస్తే ఏ విధంగా 2019 నుంచి 2024 వరకు చేసిన అరాచకాలు చూశారు రాష్ట్ర ప్రజలు. 5 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలించిన వైఎస్ఆర్సీపీ 30 సంవత్సరాలు వెనకపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో 30 సంవత్సరాలు వెనకపోవడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం ఏదైతే ఆ రోజు జరిగిన అవినీతి, మట్టిలో, మైన్స్ లో, దేవాదాయ భూముల్లో, ప్రభుత్వ భూముల్లో, లిక్కర్లో, అదే విధంగా ఏదైతే ఇసుకలో, ప్రసాదాల్లో, మరియు ఏదైతే పరకామణి డబ్బుల్లో, అదే విధంగా కరెంట్ ట్రాన్స్ఫరాల్లో, ఇట్లా రకరకాల దేంట్లో అవినీతి అనేది లేదు. ఈ రోజు రాష్ట్రంలో అన్ని కేసుల వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి దాంట్లో అవినీతి. అదే విధంగా గంజాయి, రౌడీజం, మర్డర్లు, మహిళపై మానభంగాలు, అత్యాచారాలు, దొంగతనాలు, ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ లారీలతో గుద్ది చంపడము, ట్రాక్టర్లతో గుద్ది చంపడము, అదే విధంగా గొడ్డలతో చంపడము, కత్తులతో చంపడము, ఇట్లా రకరకాలుగా చూసాము ఆ రోజు. ఏదైతే వాళ్ళ అరాచకాలు, అన్పార్లమెంట్ వార్డ్స్ ఏదైతే బోరుగడ్డ అనిల్ అయితేనేమి, అదైతే కోడల నాని అయితేనేమి, వంశీ అయితేమి, నందికం సురేష్ అయితేమి, అదే విధంగా పేర్ల నాని కానీ, అంబాటి రాంబాబు కానీ, అనిల్ జోగి రమేష్, ఇలాంటి వ్యక్తుల ఏ విధంగా అన్పార్లమెంట్ వార్డ్స్ అసెంబ్లీలో కానీ, బయటలో కానీ రారా చూసుకుందాం, తొడలు తట్టడం, మీసాలు తిప్పడం, ఏదన్నా ఆ రోజు అధికారాన్ని ప్రశ్నిస్తే చాలు ప్రతిపక్షాన్ని వీళ్ళు ఏకదాటిగా దుమ్మెత్తిపోయడము, వాళ్ళు తిట్టడము, ఇంట్లో భార్యని చూడ, తల్లిని చూడ, పిల్లలని చూడ మాట్లాడిన, ఆ విధంగా చెల్లిని చూడ మాట్లాడినారు. అంటే అలాంటి ప్రభుత్వం మళ్ళీ రాకూడదని చేస్తే పవన్ కళ్యాణ్ ఈ రోజు కూటమి ప్రభుత్వం బలపడాలి, ఎటువంటి పరిస్థితులు అరాచకమైన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాకూడదని చెప్పి మళ్ళీ 2024లో కూటమికి మద్దతు ఇస్తూ ఎంత వరకు ప్రజల కోసం త్యాగం చేస్తూ కాంప్రమైజ్ 21 సీట్లు తీసుకున్న 21 సీట్లు 100% స్ట్రైక్ తో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గెలవడం జరిగింది. అలాంటప్పుడు 1-2 సార్లు ప్రజల కోసం త్యాగం చేశాడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలు. అలాంటి ఈరోజు కార్యకర్తలకి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే మేము అన్ని చోట్ల అడగడంలా, బలం ఉన్న చోట ఖచ్చితంగా జనసేన పార్టీ కార్యకర్తలకు అవకాశం కల్పించాలి.
ఎందుకంటే 1-2 సార్లు త్యాగం చేసిన రాష్ట్ర ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించాలి, కూటమి ప్రభుత్వం బలపడాలి, కూటమి పార్టీ బలపడాలి అని చెప్పి. అలాంటప్పుడు ఈ రోజు ఏదైతే కార్యకర్తకు అవకాశం వచ్చినప్పుడు ఈ రోజు ఏదైతే టోటల్ జనసేన కార్యకర్త 25 లక్షల మంది ఉన్నారు. అలాంటప్పుడు ఈ రోజు ఏదైతే 13,325 పంచాయతీలు, అదేవిధంగా 125 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అదేవిధంగా 9,651 ఎంపీటీసీలు, 652 జెడ్పీటీసీలు, ఎంపీపీలు 658 ఎంపీపీలు, ఇలాంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీలు పడుతుంటే ఖచ్చితంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఎక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళు పార్టీకి పనిచేసి వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేశారు, ఎన్నో త్యాగాలు చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రావాలి, తెలుగుదేశం అధికారం రావాలి, కూటమి అధికారం రావాలి అని చెప్పి ఎంత వెనక్కిపోయి ఈరోజు ఆ కూటమిని బలపరుస్తూ రాష్ట్ర ప్రజలకు గెలవాలి, మళ్ళీ వెనక్కిపోకూడదు, వాళ్ళకి అన్యాయం జరగకూడదు అని చెప్పేసి రాష్ట్ర ప్రజల కోసం ఇంట్లో త్యాగం చేశాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈసారి కార్యకర్తల కోసం నిలబడతాడు. కార్యకర్తలకు న్యాయం జరగాలి, కార్యకర్తలకు మేలు జరగాలి, ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ రాకూడదు, అదే విధంగా కూడా కార్యకర్తలకు న్యాయం చేయాలని గట్టి దృక్పథంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సార్ అడగండి. అంటే సార్ మీరు అడగగలుగుతారా ఎంత పర్సెంట్ మాకు కావాలి అని మీరని అనుకుంటున్నారా ఒక ఫిగర్? సార్ అదే చెప్తున్నాను ఈరోజు. అంటే ఎందుకు అడుగుతానంటే ఈరోజు మీరు చూస్తుంటే కనుక బొల్లిశెట్టి గారు ఒక లేఖ రాశారు. ఒక్క నిమిషం ఈరోజు మీరు చూస్తుంటే బొల్లిశెట్టి గారు ఒక ట్వీట్ చేశారు. దాంట్లో ఏదైతే మనకి జనసేనకి రావాల్సిన నామినేటెడ్ పోస్టులు కూడా మనం అడిగి తీసుకోలేకపోయాము. దాంతోపాటుగా ఎవరైతే ఉదాహరణకి పెందుర్తి నియోజకవర్గంలో శివశంకర్రావు గారు ఆయన గవర్నమెంట్ ఉద్యోగం కూడా రిజైన్ చేసి 6 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉండగా కూడా మన పార్టీలో చేరారు. ఆయనకి మనం సీట్ ఇచ్చుకోలేకపోయిన తర్వాత ఈ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అప్పుడు అనుకుంటా ఆయన ఏఎం రత్నం గారికి ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ పదవి ఇస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆన్ రికార్డ్ ఆన్ స్టేట్మెంట్ చెప్పారు. అది కూడా నెరవేర్చుకోలేకపోయాం. కనీసం నామినేటెడ్ పదవుల్లో కూడా మనం అడిగి తీసుకునే పరిస్థితులు లేవు. పొద్దు ధర్మాన్ని కొంచెం లోకేష్ గారు కూడా పాటిస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. సో అంటే నామినేటెడ్ పోస్టులు అడిగి తీసుకోలేని పరిస్థితులు ఉన్న పార్టీ రేపొద్దున స్థానిక సంస్థల్లో మా కార్యకర్తలు కోరుకుంటున్నారు, మాకు 20% 30% సీట్లు కావాలని గట్టిగా అడిగే పరిస్థితుల్లో ఉన్నారా మీరు? సాయి గారు వినపడుతుందా? చెప్పండి సార్. వినిపిస్తుంది, చెప్పండి సార్. ఏదైతే బీసీ కులగణన జరగాలని చెప్పేసి కోర్టుకు పోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా బీసీ కులగణన చేస్తుంది, అదేవిధంగా ఎస్ఐఆర్ జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికల్లో రాబోయే ఎన్నికలకి ఖచ్చితంగా జనసేన పార్టీ ఎంత బలంగా ఉందో అంత బలమైన కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా ఈ రోజు అధ్యక్షులు పోరాటం చేస్తారు. అందుకని వైఎస్ఆర్సీపీ పగటి కళ్ళ గణా సంస్థలు ఇదేదో వీళ్ళకి వ్యతిరేక వీళ్ళు విభేదిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్ గారు ఒకటే చెప్తున్నారు, ఈ కార్యకర్తలు ఏదైతే గతంలో కూడా చూసాం, ఏదైతే 2019 లోకల్ బాడీ ఎలక్షన్స్ 2021 వస్తే కూడా తెలుగుదేశం పార్టీ కన్నా బలంగా నిలబడింది వైఎస్ఆర్సీపీకి జనసేన పార్టీ కార్యకర్తలే. జనసేన పార్టీ కార్యకర్తలు నిలబడింది. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా విత్డ్రా చేసుకున్నారు కొన్ని చోట్ల. అవునవును, చాలా చోట్ల విత్డ్రా చేసుకున్నారు. జనసేన నిలబడింది బలంగా, అప్పుడు బలంగా నిలబడ్డాం. అలాంటి బలమైన కార్యకర్తలు ఎక్కడున్నారో అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశంకి ఇవ్వాలి. అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఎక్కడ బలంగా ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించాలి కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, కేంద్ర బలగాలు వస్తేనే నేను లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతానన్న వ్యక్తి ఈ రోజు ఏం చెప్తున్నారు, వీళ్ళ దగ్గర విభేదాలు వస్తే మనం ఏదో మళ్ళీ లబ్ధి పొందామనే ప్రయత్నంలో ఏదైతే ఎక్కడగా ఎలక్షన్స్ లో కాంప్రమైజ్ కాకూడదు, ఖచ్చితంగా నిలబడాలి, ఎక్కడ ఏకగ్రీతం చెప్తే అక్కడ నాయకులపైన చర్య తీసుకుంటాననే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఏం చేయాలని. వేణుగోపాల్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఏకగ్రీవము అనే మాట గతంలో చూసాం. వేణుగోపాల్ గారు వినిపిస్తుందా నేను చెప్పేది? ఏకగ్రీవంగా చేసుకుంటూ ఏ విధంగా దాడులు చేశారు, ఏ విధంగా అరాచకాలు చేశారు, ఏ విధంగా దొంగ ఓట్లు క్రియేట్ చేశారు, ఏ విధంగా ఓటర్ ఐడి కార్డులు దొంగ ఓట్లు క్రియేట్ చేశారు చూసాం. వేణుగోపాల్ గారు వినిపిస్తుందా? వేణుగోపాల్ గారు నేను చెప్పేది వినిపిస్తుందా మీకు? వేణుగోపాల్ గారు నేను చెప్పేది వినిపిస్తుందా మీకు? వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారు మీకు వినపడతలేదా? వేణుగోపాల్ గారు వినిపిస్తుందా నేను చెప్పేది? వేణుగోపాల్ గారు వినిపిస్తుందా? వేణుగోపాల్ గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినే విధంగా వేణుగోపాల్ గారు వినపడుతుందా?
వేణుగోపాల్ గారు నేను చెప్పేది మీకు వినపడలేదు అనుకుంటా. సరే ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ గారికి బహుశా వినపడతలేదు, లేదా ఆయన చెప్పాలనుకుందా ఆయన డిసైడ్ అయ్యి చెప్తున్నారో తెలియదు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. పొద్దున బొలిశెట్టి గారి ట్వీట్ మీరు చూసే ఉంటారు. అంటే గతంలో ఏదైతే మీరు ఇస్తా అన్న కార్యకర్తలు కూడా న్యాయం చేయలేదు, కార్యకర్తలు అందరూ విసిగిపోయి ఉన్నారు, చితికిపోయి ఉన్నారు. దాంతోపాటుగా మీరు ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో, ఇందాక నేను చెప్పాను హరిహర వీరమల్లు సినిమా అప్పుడు ఏఎం రత్నం గారికి ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఇస్తా అని చెప్పాం, అది కూడా మనం సాధించుకోలేకపోయాం. సో ఇలాంటి పరిస్థితుల్లో నామినేటెడ్ పోస్టులు మనం సాధించుకోలేని పరిస్థితుల్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయినా కార్యకర్తల కోసం బలంగా పోరాడాలి, బలంగా మనం సీట్లు తెచ్చుకోవాలి, లేకపోతే కార్యకర్తలు ఇంకా చితికిపోతారని ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే నిజంగా జనసేన టీడీపీని మాకు ఈసారి బలం పెరిగింది. గతంలో మేము 2019లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు మేము నిలబడ్డాం, మాకు స్థానికంగా బలం ఎక్కువ ఉంది, ఒక 30% 40% సీట్ ఇవ్వండి అని అడిగే పరిస్థితిలో జనసేన ఉందా? అంటే వాళ్ళు అడగటంలో ఒక న్యాయం ఉందండి. అయితే వాళ్ళ బలాల తాత్పర్యం కానీ వాళ్ళు అడుగుతారు, వాళ్ళే వాస్తవ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉందంటే ఆయన తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ అంటే రకరకాల సమీకరణలు చూసుకొని ఇస్తారు. కూడా విపక్షుల అంగీకారంతో జరిగి ఉండొచ్చు మోస్ట్లీ. ఇప్పుడు ఏం గారు అంటే ఉండొచ్చు, దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ రోజు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. టెక్నికల్ ఇష్యూ వస్తుంది, ఆడియో సరిగా వినపడలేదు. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. బిగ్ టాక్ లో షార్ట్ బ్రేక్. రైట్, బ్యాక్ టు డిబేట్. విజయభాస్కర్ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే కేంద్ర బలగాలు వస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తామనే పరిస్థితి మీలో ఉంది. ఎక్కడైతే జనసేన బలంగా ఉందో ఆ ప్రాంతాలన్నీ చూశారు కాబట్టి ఖచ్చితంగా ఏకగ్రీవాలు అవ్వద్దు, ఏకగ్రీవాలు అయితే అక్కడ నాయకులపై చర్యలు ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ భయంతోనో లేకపోతే కుట్రతోనో చేస్తుంది, కూటమి బలంగానే ఉంది, బలంగానే ఉంటుంది అంటున్నారు. అంటే ఏంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? మీరు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు భయంతోనే ఏకగ్రీవాలు అవ్వద్దు, లేకపోతే కేంద్ర బలగాలు వస్తేనే పోటీ చేస్తామని చెప్పి పరిస్థితి ఉందా మీ దగ్గర? ఏమంటే నేను ఒక విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కేంద్ర బలగాలు కోరింది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయం సక్రమంగా లేదు కాబట్టి, పోలీసు వ్యవస్థ అంతా అధికార పార్టీ కన్సర్న్లో పనిచేస్తుంది కాబట్టి కేంద్ర బలగాలు కావాలని కోరారు. కోరటంలో తప్పేమైనా ఉందా? కోరకూడదని ఏమైనా రాజ్యాంగంలో ఉందా? ఒకటి. రెండోది, ఇప్పుడు వాళ్ళు కలిసి ఉంటే మాకేంది, విడిపోతే మాకేంది, మాకు విడిపోవాలనే కోరిక మేము ఎప్పుడు అనుకోవట్లా. కలిసి ఉంటేనే మేము కూడా పోరాటం చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. వాళ్ళు విడిపోమని మేము చెప్పాము, మేము ఎప్పుడు అనలేదే. వాళ్ళే అనుకుంటున్నారు. లోకేష్ గారు ఒక మాట మాట్లాడారు, మా నాయుడు మనోహర్ గారు ఒక మాట మాట్లాడారు. మీరు కలిసే ఉండండి, బలంగానే ఉండండి, బలంగానే ఉండాలనుకోండి, మేమేం కాదట్లా. మా శక్తి మేరకు, మా క్యాడర్ మేరకు మేము పోటీకి సిద్ధంగా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఈ మధ్య లాకప్ డెత్తుల విషయంలో మనం క్లియర్గా చూసాం. ఆ విషయాలన్నీ ఇప్పుడు వేణుగోపాల్ గారు మాట్లాడు, విధ్వంసం మేము చేసాం. పక్కన పెట్టి మీరు 2.5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారు, ఏం చేశారు? ఒక మాట చెప్పండి. శంకుస్థాపన చేయడం, రాళ్ళు వేయడం, పక్క రావటం, చెప్పుకోవటం. మీరు చేయండి. మీకు ఇంకా 2.5 సంవత్సరాల టైం, 3 సంవత్సరాల టైం ఉంది. అభివృద్ధి చేయండి, జనం చేత మంచి అనిపించుకోండి. మేమేమన్నా కాదన్నామా? మీరు అందరూ కలిసే 3 పార్టీలు కలిసే బయలుదేరండి, 3 పార్టీలు కలిసే పోటీ చేయండి. మేము మిమ్మల్ని విడిపోతాం, మాకు లబ్ధి చెందాలి, మీ ద్వారా మాకు లబ్ధి అవసరం లేదండి. మీరేదో విడిపోతారు, లబ్ధి పొందుతారు, మేము లబ్ధి పొందుతారని మేము ఎప్పుడు ఆలోచించట్లా. కాకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర బలగాలు ఉంటే రాష్ట్ర బలగాలు అధికార పార్టీ కన్సర్న్లో నడుస్తున్నాయి కాబట్టి అధికార పార్టీ
గతంలో ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు పెట్టేదే మీరు రాష్ట్ర మాట్లాడేది వ్యాప్తంగా ఏంటంటే అరాచకాలు చేసి వేణుగోపాల్ గారు ఏకగ్రీవాలు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయలేదు కదా వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి వేణుగారు ఒక్క నిమిషం చేయండి మేము ఇంకా వద్దన్నాం మిమ్మల్ని మేము వద్దన్నామంటే ఎక్కడన్నా ఎవరన్నా ఏ నాయకుడైనా మిమ్మల్ని విడిపోయి రమ్మని మేము ఎవరు అడిగే పరిస్థితి మాకు లేదు. కలిసి ఉండేది అది రాష్ట్ర ప్రజల కోసం ఏమన్నా చేస్తాం త్యాగం చేస్తాం మాకంత అది అవసరం లేదు. వదిలేండి మీరు- గతంలో మీరు Right. కేంద్ర బలగాలు కోరలేదే మీరు ఆ రోజు మీ అరాచకాలు మీ అవినీతి మీ మీరు అక్రమాలు మీ బుద్ధులు దౌర్జన్యాలు దొరుకుతున్నారు. ఎన్నికల్లో ఏ విధంగా ఉన్నింది వేణుగారు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం బుధాలుగా ఉడకబాకండి మీరు బుధాలుగా ఉడకబాకండి వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం మాట్లాడేవాడి మీరు మాట్లాడుతున్నారు డిస్టర్బ్ చేయలేదు కదా ఒక్క నిమిషం అది మీకు మంచి పద్ధతి కాదు మీరు బుధాలుగా ఉడకబాకండి మాకు మా బలం మా పార్టీకి సంబంధించిన మీరు అంటున్నారు మాకు 10 ఓట్లు పడుతుంది అనుకోండి ఏమైంది మీకు మీ కుటుంబ బలమే 90% ఉంది అనుకోండి మేమేం కాదంటలేదుగా అయినా మేము పోటీకి సిద్ధంగానే ఉన్నాం ఎప్పుడైనా పోటీ చేయడానికి ఇది కానీ రైట్ కాకపోతే కేంద్ర బలగాలు కావాలన్నా రాష్ట్ర బలగాలు అన్నీ అధికార పార్టీ చెప్పుచాటలో ఉన్నాయి కాబట్టి రైట్ అధికార పార్టీ చెప్పినట్టు ఉంటుంది కాబట్టి చూస్తానే ఉన్నాం మనం అన్ని Right. వ్యవస్థలో ఈ 2 సంవత్సరాలు పెట్టి ఏం జరిగింది ఎంత దుర్మార్గం జరిగింది పోలీస్ వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉంది లా అండ్ ఆర్డర్ ఎంత చండాలంగా ఉంది రైట్ అండి అనేది రైట్ మనకి రైట్ అండి రైట్ అండి విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం కేంద్ర బలగాలు పాల్గొనడం వైసీపీ వాళ్ళు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్టుంది సార్ ఎందుకు సార్ అది అయింది? కరెక్టే. జనాలు అది అవుతున్నారు కరెక్టే సార్. కిషోర్ గారు. దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినాయి 40 ఏళ్ళ సర్వీస్ దెయ్యాలు నిజమే సార్ జనాలు అవుతున్నారు రైట్ మీరు రైట్ 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 క్రమశిక్షణ డిసిప్లిన్ గురించి మాట్లాడుతుంటే జనాలు అవుతున్నారు సార్ వదిలేయడం. బాపట్ల దెయ్యాలు వేదాలు నేను చెప్పమంటారా మీరు చేసిన అక్రమాలు 1 by 1 చెప్పమంటారా రాబోయే రోజుల్లో చూస్తాం కదా రైట్ 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 అభివృద్ధి రైట్ చేసే మన అరాచకాలు చర్చ చేసి పక్కదారి పడుతుంది కొన్ని వందల చర్చ పక్కదారి కొన్ని పడుతుంది. వందల కుటుంబాలు వెళ్ళిపోయినాయి సార్ విజయభాస్కర్ గారు ఊళ్ళు దాటి. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం అండి విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ చర్చ పక్కదా పడుతుంది మళ్ళీ మాట్లాడదాం సార్ ఒక్క నిమిషం కిషోర్ గారు ఇందాక వేణుగోపాల్ గారు కూడా చెప్పారు 1-2 సార్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము వెనక్కి తగ్గాము 2014లో తగ్గాము 24లో కూడా వెనక్కి తగ్గాం సో ఈసారి కొంత మా బలంగా ఉన్న చోట మేము గట్టిగా పోటీ చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు పోటీ చేస్తామని కూడా చెప్తున్నారు సరే అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే ఒకవేళ 2 సార్లు మేము తగ్గాం కాబట్టి ఈసారి కొంచెం స్థానిక సంస్థల్లో జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని వాళ్ళు కోరుకుంటే టీడీపీ వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా సార్ నేను ఇంతకుముందు అదే చెప్తున్నా ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో కూడా 175 సీట్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి తెలుగుదేశం అనుకుంటుంది అన్ని సీట్లో పోటీ చేయాలని చెప్పి జనసేన అనుకుంటుంది బీజేపీ కూడా అనుకుంటుంది అక్కడ ఉన్న ఎవరైతే గ్రామ స్థాయిలో ఉన్నవాళ్ళు లేదంటే మండల స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కళ అనేది కంటారు ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేశారు కాబట్టి కొన్ని సంవత్సరాలుగా డెడికేట్ చేశారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని కూడా పార్టీగా అర్పించారు కాబట్టి వాళ్ళ మనసులో ఖచ్చితంగా ఉంటుంది కానీ మనకు కూటమి పొత్తు ధర్మంలో కొన్ని త్యాగాలు తప్పనిసరిగా ఉంటాయి అంతేకాకుండా దీని మీద ఏం చేస్తున్నారు ప్రతి రోజు కూడా సమగ్ర సర్వేని చక్కగా చేస్తూనే ఉన్నారు దాని పరంగా కూర్చొని ఇదంతా కూడా ఎవరు నిర్ణయించగలరు సార్ ఇది ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు అనేవాళ్ళు నిర్ణయిస్తారు దానికి తగ్గట్టుగా ఎవరైతే కింద ఉన్న వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగానే వాళ్ళ ఆచరణ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైతే న్యాయం చేయాలో ఒకవేళ నిజంగా వాళ్ళ కింద స్థాయిలో ఎవరికైనా రాలేదనుకోండి సీట్స్ దానికి ఏంటి ఆల్టర్నేట్ అంటే ఏంటిది ఎలా చేయొచ్చు లేకపోతే రానున్న దాంట్లో ఇంకోటి ఏంటిది ఇవన్నీ కూడా వాళ్ళు సమగ్రంగా చర్చించే రేపు పొద్దున డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అనేది ఉంటుంది సార్ దాని గురించి మనం ఎక్కడ కూడా ఇది అవసరం లేదు మాలో కూడా ఇప్పుడు మేము ఎక్కడైనా గొడవ ఆడుకుంటే వైఎస్ఆర్సీపీ కళ్ళలో ఒత్తిలేసుకుని చూసుకుంటారు మేము ఎక్కడ కూడా గొడవ ఆడుకోం సార్ అవసరమైతే కొంతమంది త్యాగాలు చేసుకుంటారు అవసరమైతే ఏదైనా చేసుకుంటారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగు పెట్టనీయకుండా ఉండే బాధ్యత కూటమి తీసుకుంటుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను రైట్ అండి రైట్ వేణుగారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు వేణుగోపాల్ గారు వినపడతాను సార్ సో ఇందాక నేను అడిగాను మీరు ఆ క్వశ్చన్ సరిగా వినట్లేదు బొల్లిశెట్టి గారు వాళ్ళు ట్వీట్ చేశారు గతంలో హరిహర వీరమల్లు సినిమా అప్పుడు ఏఎం రత్నంకి ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు ఆన్ రికార్డ్ హామీ ఇచ్చారు సో నామినేటెడ్ పదవుల్లోనే అడిగి తీసుకోలేకపోతున్నారు ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు బలంగా అడిగి తీసుకోకపోతే కార్యకర్తలు ఇబ్బంది పడే అవకాశం ఉంది నలిగిపోయే అవకాశం ఉంది అని ట్వీట్ చేశారు దానిపైన ఏమంటారు మీరు ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేయాలి కూటమి ప్రభుత్వం ఈ రోజు కూటమి పార్టీ ఎందుకంటే గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఏదైతే వాళ్ళ కార్యకర్తలకు న్యాయం జరగాలి రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని జనసేన పార్టీ మద్దతు తెలిపినప్పుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఏ విధంగా ఉంటుందో తెలుసు
లోకేష్ గారికి తెలుసు మళ్ళీ గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదన్నా అటు ఇటు అయితే వచ్చాడనుకో రాష్ట్రం అరాచకం అయిపోతుంది, రాష్ట్ర అయిపోతుంది. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఖచ్చితంగా జనసేన పెట్టే అప్లికేషన్ న్యాయం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ త్యాగాలు ఇన్ని రోజులు చేశారు, ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం చేశారు, పార్టీ కోసం కూటమి కోసం చేశారు, ఇప్పుడు కార్యకర్తల కోసం చేయాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే ఈరోజు 25 లక్షల మంది ఈరోజు జనసేన కార్యకర్తలు వాళ్ళంతా 100 రూపాయల సభ్యత్వం, మేము 400 రూపాయల సభ్యత్వమైనా ముందుకు వచ్చి జనాలు 25 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు అండగా ఉన్నది జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. దానికోసం చివరి ప్రయత్నం వరకు ప్రయత్నం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు, అంతేగాని ఎక్కడ కాంప్రమైజ్ అయిపోతూ ఉండదు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి ఫైనల్గా, అంటే కంక్లూడ్ చేయండి. ఇందాక మీరు మాట్లాడుతూ కొంత డిస్టర్బెన్స్ అయింది, ఆడియో ప్రాబ్లం వచ్చింది. సో నామినేటెడ్ విషయాల్లో అలాంటి విషయాల్లో వెనక్కి తగ్గుతున్న జనసేన ఈసారి, ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు అంటే మీరు చెప్పినట్టు కొంత ఏవో సమీకరణాలు రకరకాలు ఉండుండొచ్చు, కానీ ఇందాక మనం మాట్లాడుకున్న 2019 ఎన్నికల్లో వైసీపీ బలంగా ఉన్నప్పుడు కేసులు పెడుతున్నా ఏం జరుగుతున్నా అత్యంత బలంగా నిలబడింది జనసేన సైనికులు, జనసేన కార్యకర్తలు. సో ఈసారి అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయగలుగుతారా? అంటే నామినేటెడ్ పదవుల్లాగా వీటిలో కూడా సమీకరణాలు వాటిల్లో కొంచెం ఉండి వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? అంటే ఇక్కడ న్యాయం వస్తుంది, అట్లా కాకుండా కూటమి పార్టీల మధ్య ఆ పద్ధతిలో ఎందుకంటే లోకేష్ గారు చెప్పినట్టుగా 85 అనేది ఆయన సమావేశంలో మాట్లాడారు. కానీ రాష్ట్రం యూనిట్ కాకుండా ఒక అసెంబ్లీలో ఒక యూనిట్ గా చేసిన చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకని ఇదే విషయం టీడీఎఫ్ అధ్యక్షుడు సమావేశం జరిగింది. సార్ వాయిస్ వినపడట్లేదు సార్ మీది, శ్రీనివాస్ గారు వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది మీది, బాగా ప్రాబ్లం ఉంది. సరే రైట్ అండి. ఫైనల్గా వేణుగోపాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి. అంటే మీరు మీ మనసులో, ఎందుకంటే మీరు జనసేన కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న బలమైన కార్యకర్త కాబట్టి మీ మనసులో ఎన్ని శాతం సీట్లలో పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గ్రౌండ్ లెవెల్లో జనసేన బలం ఎలా ఉంది? వేణుగోపాల్ గారు. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. అంటే మీరు అదే సార్, ఇక్కడ పర్సంటేజ్ కాదు ముఖ్యం. ఈరోజు ఏదైతే 21 సీట్లకి 21 సీట్లు గెలిచింది జనసేన పార్టీ, ఇంకా చాలా చోట్ల బలం ఉన్నా కూడా ఏదైతే ఈరోజు ప్రజల కోసం త్యాగం చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ మేము పర్సంటేజ్ కాదు అడిగేది, బలం ఉన్న చోట ఖచ్చితంగా మాకు అక్కడ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి 4 సార్లు చెప్పాను, మేము చేసిన త్యాగానికి, జనసేన పార్టీ చేసిన కార్యకర్తలు చేసిన త్యాగానికి ఖచ్చితంగా ఆ త్యాగం ఏదైతే ఇదవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఏడైతే బలం ఉందో అక్కడ ఇస్తేనే రేపు కూటమి కూడా ఇంకా బాగా బలపడతారు. లేదంటే వాళ్ళు మనసు ఏదైతే 10 సంవత్సరాలు మనం జెండా మోస్తానే ఉన్నాము, ఆ 1-2 సార్లు ప్రజలు అనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా కార్యకర్తలకు పక్కన పెట్టేసి ప్రజల కోసం న్యాయం చేయాలని చెప్పేసి వెనక్కి తగ్గడం జరిగింది. ఆ రోజు 170 సీట్లు దాదాపు ఖచ్చితంగా 30% లెక్కేసుకున్నా కూడా ఒక 50 సీట్లు 60 సీట్లు రావాల్సిన పరిస్థితిలో దాన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజలని శ్రేయస్సు దృష్ట్యా ముందుకు తీసుకొని ఖచ్చితంగా న్యాయం జరగాలి, కూటమి బలపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడిని లోపల పెట్టేసి నాయకులే భయపడిపోయారు. ఏంది ఇలాంటి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న వ్యక్తిని ఒక రాత్రి పెట్టేశాడు. ఇలాంటి వ్యక్తిని కొట్టాలని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రావాలి. ఆ రోజు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి జైల్లో పోయి చంద్రబాబు నాయుడు కలిసి ఆయనకి భరోసా ఇచ్చి బయట వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ విసిరాడు. ఈరోజు కూటమి మళ్ళీ బలపడతాది, రాబోయే ఎన్నికల్లో నీ అంత తేస్తామని చెప్పి ఆ రోజు ఏదైతే జైలు బయటకు వచ్చి నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఏదైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కార్యకర్తలో మళ్ళీ ఊపిరి పోసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఈ రోజు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు దేనికైనా దిగజాతారు, దేనికైనా త్యాగం చేస్తాడు, దేనికైనా ఎదుర్కొంటాడు. అట్టే విధంగా ఈరోజు కార్యకర్తలు కూడా అంత ఇంత న్యాయం జరగాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ నమ్ముకొని జనసేన పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తలకి న్యాయం జరగాలి. కాబట్టి ఎక్కడ బలం ఉందో మేము పర్సంటేజ్లు అడగడంలా, ఎక్కడ బలం ఉందో ఆడ ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి, వాళ్ళకి కూడా న్యాయం చేయండి.
అట్లే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయమని చెప్పడం లేదు, వాళ్ళకు కూడా న్యాయం చేయండి, వాళ్ళతో పాటు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఈరోజు పిఎస్సి చైర్మన్ కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ కార్యకర్తలు ఏదైతే కోరుతున్నారు. రైట్ అండి, రైట్. సో మొత్తానికైతే చూడాలి. అంటే ఒక పత్రికలో వచ్చిన ప్రధాన కథనం ప్రకారం చూసుకుంటే 80% టీడీపీకి, 15% జనసేనకి, 5% సీట్లు బీజేపీకి కేటాయించబోతున్నారనే ఒక వార్త రాష్ట్ర రాజకీయాలు సంచలనం నమోదు చేసింది. మనోహర్ నాదెండ్ల, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పటికి 2 సార్లు మేము తగ్గాం, కానీ ఈసారి తగ్గే పరిస్థితి లేదు, ఈసారి బలంగా మేము కొట్లాడతాం, ఈసారి కార్యకర్తలకు అన్యాయం జరిగే సమస్య ఉంది. అంటే ఇద్దరు పార్టీ కీలక నేతలు 2 విరుద్ధ ప్రకటనలు వచ్చేప్పటికే జనసేన టీడీపీలో ఏదో జరుగుతుంది అనే వార్తలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. సో ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ. థ్యాంక్ యూ.